డీలిమిటేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన ఇది ఆల్రెడీ ఒకసారి వీగిపోయింది పార్లమెంట్ లో. మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ మొన్న ఒక డిబేట్ లో ఆయన మాట్లాడారంటే దాని మీద కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ప్రధానంగా సీనియర్ నాయకులు శశిధర్ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది ఇప్పుడు ఒక చర్చ. దానికి రీట్వీట్ చేశారు నారా లోకేష్ గారు. 50% చేయడం వల్ల ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అంటే ఇటు దక్షిణాది రాష్ట్రాలకు కానీ అటు ఉత్తరాదికి కానీ. దానికి ఆయనకి ఇచ్చిన కౌంటర్ ఆయన కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీ జీతం పెరిగితే ఎంత, మీ డ్రైవర్ జీతం పెరిగితే ఎంత, ఆ కంపారిజన్ లో చూసినప్పుడు ఎవరికి న్యాయం జరుగుద్ది, ఎవరికి అన్యాయం జరుగుద్ది, దానికి రాజ్యాంగం ప్రకారం ఏంటి అనేది లోకేష్ గారు ఇచ్చిన కౌంటర్. అంటే ఇక్కడ రెండు అంశాలు ఇందులో. ఒకటి 50%కే సిద్ధంగా ఉంది, రేపొద్దున ఆ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని దాన్ని వ్యతిరేకిస్తాము అంటున్నారు. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మాటలకి లేదంటే ఆయన వ్యాఖ్యలకి జాతీయ స్థాయి నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఏం జరగబోతుంది ఈ బిల్లు విషయంలో కానీ భవిష్యత్ రాజకీయాలు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా అంగీకరించట్లేదు కాంగ్రెస్ పార్టీ, అంటే జనాభా ప్రాతిపదికనే వెళ్ళాలి అని అనుకుంటుంది అనేది. మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు. పెడితే ఇదే అంశాలు అడ్డుకుంటాయా? బాబు గారి మాటలకి కాంగ్రెస్ నాయకులు కూడా అడ్డు చెప్పడం లేదంటే దానికి రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? ఇక్కడ బేసిక్ గా సమస్య ఏమైపోయిందంటే కాంగ్రెస్ ఒక పెద్ద డిఫెన్సివ్ మోడ్ లో ఉంది. దాన్ని అఫెన్సివ్ మోడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అవగాహన లేక కాదు, ఆలోచనాత్మకంగానే. ఉత్తరాది దక్షిణాది అన్న వివాదం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నడిపిస్తున్నదేమో ఉత్తరాది నాయకులు, మాట్లాడేదేమో దక్షిణాది గురించి. ఇక్కడ మంచి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మరి అసలు స్వతంత్రం వచ్చాక బీజేపీ అధికారంలోకి వచ్చింది ఈ మధ్యనే కదా. మరి దక్షిణాదిలో సీట్లు అంతకుముందు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఉత్తరప్రదేశ్ లో 84 సీట్లు, ఇప్పుడు ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత పోయింది. అంతకుముందు 84 సీట్లు, ఇప్పుడు తర్వాత 80కి వచ్చింది ఉత్తరప్రదేశ్. మరి ఆ రోజున ఉత్తరప్రదేశ్ కి 84 ఇచ్చినటువంటిది ఎవరు? కాంగ్రెసే కదా. అప్పుడు ఎన్నికల సంఘం అన్నారు అనుకోండి, మరి అప్పుడు ఇప్పుడు కూడా ఎన్నికల సంఘమే చేస్తుంది. తర్వాతన బీహార్కి కానీ అట్లాంటి 54 సీట్లు ఏంటి? జార్ఖండ్ విడిపోయిన తర్వాత కదా బీహార్ సీట్లు తగ్గింది. అంతకుముందు 54. ఉత్తరప్రదేశ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ అదే దానికి సీట్లు. అలాంటి స్టేజ్ ఇచ్చింది ఎవరు? అటు పక్కకి ఇచ్చి ఇటు పక్కకి తగ్గించింది ఎవరు? బేసిక్ గా మనకి 42 ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు 39 తమిళనాడుకి. ఇట్లాగా మనకు వచ్చినాయి ఎవరిచ్చారు? ఇట్లాగా మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీనే కదా. కర్ణాటక 28 ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి మధ్యలో మోడీకి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? మరి అప్పుడే దేశంలో ప్రాధాన్యత తక్కువ ఉంది కదా. దక్షిణాది గెలవకపోయినా ఉత్తరాదితో గెలిచేయచ్చు. మరి అప్పుడు అంతే కదా. ఉత్తరాది చీపమ్మన్నప్పుడు దక్షిణాదితో గెలిచింది. ఎవరు? ఇందిరాగాంధీ. ఉత్తరాది చీపమ్మన్నప్పుడు దక్షిణాదితో గెలిచింది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఉత్తరాది అంతా తిప్పి కొడితే దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమనాలి అట్లాంటప్పుడు? కాబట్టి దేశమంతా ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సందర్భంలో దేశమంతా కాంగ్రెస్ ఓట్లేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గెలిచాడు. మరి ఏమనాలి బేసిక్ గా ఇక్కడ? కాబట్టి ఇక్కడ ఉత్తర దక్షిణాలు అట్లాగే ఉంటాయి, లేకపోతే రాజకీయం కోసం అని కూడా ఒక భ్రమ. ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అన్నటువంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చిన సందర్భంలో దాన్ని సద్వినియోగం చేసుకుని, అంటే ఆ పథకాలు పొందడం కోసం విపరీతంగా ప్రోత్సహించి ఆసుపత్రుల్లో 2 పిల్లలు పుట్టగానే ఇది చేపించేసింది మన ప్రభుత్వాలు. ఇవాళ కూడా నిన్న చెప్తున్నారు, మన ఈ గిరిజన ప్రాంతాలు ఇట్లాంటి చోట్లంట ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమంటే చేయట్లేదట. అవును, మినిమం 3 పిల్లలు ఉన్నారు లేదని అడుగుతున్నారట. అప్పుడు వాళ్ళకి ఎవరు బాధ్యత అవుతుంది? నువ్వు డాక్టర్ల దగ్గరికి రమ్మంటున్నావు, వాళ్ళ ఛాయిస్ నువ్వు లాగేస్తున్నావు, నువ్వు సచ్చినట్టు కనమంటున్నావు. ఇది వాళ్ళని బలవంతం చేయడం కదా, వాళ్ళ జీవితం మీద భారం పెట్టడం కదా. ఆ రోజున అంతే చేశారు. 1వ బిడ్డ పుట్టగానే 2కి మించి పెట్టుకోక, 2 మించి పెట్టుకోబోకని హాస్పిటల్లో ఏడిపించి పేదల్ని ఆపిచ్చింది వీళ్ళు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించింది వీళ్ళు. వాళ్ళకైతే ఇష్టం ఇంకా కన్నాం, కానీ ప్రోత్సహించింది మీరు. ఇప్పుడు కనలేమంటుంటే కనమంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాతిపదికన ఏమైపోయింది? జనాభా సంఖ్య తగ్గారు. మనకి పెరుగుదలలో మనకి తరుగుదల ఉంది, అటు పక్కన పెరుగుదల ఉంది. దాని వలన ఇప్పుడు నియోజకవర్గాలకి తేడా వస్తుంది. 50 ఏళ్ళు అయిపోయింది మనకి ఇది చేసి
పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విభజన చేసి ఉమ్, 50 ఏళ్ళు ఉమ్, ఇంకెప్పుడు చేస్తారు? ఉమ్, కొన్ని దేశాల్లో 1500 మంది కూడా ఉన్నారు పార్లమెంట్ సభ్యులు. ఉమ్, మనం ఇంత 140 కోట్ల జనాభాలో పార్లమెంట్ సభ్యులు ఆఫ్టర్ ఆల్ 540 మంది ఏం సరిపోతారు? నా దృష్టిలో 800 కూడా కాదు. ప్రతి 10 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. ఉమ్, అప్పుడు 1400 మంది ఏమి ఉంటారు. ఉమ్, మంచిదే కదా. ఉమ్, దానివల్ల ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ ఇప్పుడు ఏమంటాం, చిన్న రాష్ట్రాలు ఎందుకు అడుగుతాం? ఉమ్, పరిపాలనా సౌలభ్యం కోసం. ఉమ్, అంతే కదా. ఉమ్, జిల్లాలను పునర్విభజన ఎందుకు కోరుతున్నాం? పరిపాలనా సౌలభ్యం కోసం. ఉమ్. మరి పార్లమెంట్ సభ్యుడు కూడా పునర్విభజన జరగాలి కదా. కానీ వీళ్ళు చెప్పినట్టు జనాభా ఎక్కువ ఉన్న చోట లాస్ అయిపోరా? 50% అనేది మొత్తం దేశం అంతా అదే జరిగితే. దాని వల్లనే కదా మనం బాగుపడేది. ఒరిజినల్ జనాభా ప్రాతిపదికనే చెయ్యాలి రాజ్యాంగం ప్రకారం. ఉమ్, చేస్తే ఏమవుతుందంటే మొన్న ఆయన పేరేంటి జయప్రకాష్ నారాయణ గారు ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఆంధ్రాలో 25 సీట్లకి 17కి పడిపోతుంది. ఉమ్, మన జనాభా పెరుగుదల రీత్యా చూస్తే ఉమ్, తగ్గిపోతారు. ఉమ్, ఉన్న సీట్లు తగ్గిపోతాయి. ఉమ్, తెలంగాణలో 17 కాస్త 12కి పడిపోతుంది ఉమ్, వాళ్ళ సీట్లు. ఉమ్, కానీ దానివల్ల ప్రయోజనం వచ్చిందా నష్టం వచ్చిందా మనకి? ఉమ్, మన జనాభా అట్లా ఉంది. అవును. అట్లాగే తమిళనాడు తగ్గుతుంది. ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి 39 నుంచి 28కు పడిపోతుంది. ఉమ్, కర్ణాటక పడిపోతుంది. ఉమ్, ఇట్లాగా మన దక్షిణాది రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గిపోతాయి అది. చేస్తే. ఉమ్, దానికోసం చేసేటప్పుడు హాఫ్ ఫార్ములా అన్నటువంటి పెంచారు. ఉమ్, శశి థరూర్ అన్నాడు, ఏది మీకు 2 లక్షల జీతము మీ ఉమ్, మరి ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల్లో అలాంటి పర్సంటేజ్ ఇస్తారు. ఉమ్, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అంతే పర్సంటేజ్ ఇస్తారు. ఉమ్, అంతేగాని నీకు 2 లక్షల జీతం వచ్చిందని డ్రైవర్ జీతం 1,70,000 చేయరు. అంతే కదా. ఉమ్, రెండవది, ఇక్కడ ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 అవుతాయి, ఉమ్, మాకు వచ్చేటప్పటికి 28 నుంచి 38 అవుతాయి అంటున్నాడు. ఉమ్, అంటే ఏం చేయాలి? ఉత్తరాదోళకి అట్లాగే ఉంచేసి దక్షిణాదికే పెంచడం కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? ఉమ్, సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? పోనీ ఏ ప్రాతిపదికన ఒప్పుకుంటారు అయ్యి? బేసిక్గా ఇది ఎలాగూ జరుగుతుంది. పబ్లిక్ కూడా ఏం ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఉత్తరాదోళకి కొత్తగా నష్టమేం లేదు, వచ్చే సీట్లతో అదనంగా పెరుగుతుంది. భారీగా ఏం పెరగట్లేదు అక్కడ కూడా. 2-3 రాష్ట్రాల్లోనే కొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో అట్లాగా. కానీ ఉత్తరప్రదేశ్ మేబీ డివైడ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో. ఉమ్, ఉమ్, బీజేపీ ఇంకోసారి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ ఇంకో 2 రెండు రాష్ట్రాలు రాష్ట్రాలు, విభజించవచ్చు. ఎందుకంటే పెద్ద రాష్ట్రం, అది ఎక్కువ అది నియోజకవర్గాలు. కాబట్టి అక్కడ ఉండొచ్చును. ఉమ్, అదే సందర్భంలో పశ్చిమ బెంగాల్ కూడా పెద్దదే. బెంగాల్ పెద్దదే. వాస్తవంగా ఒకప్పుడు చీలుద్దాం అనుకున్నారు. ఉమ్, గుర్ఖా ల్యాండ్ అదే కదా కూడా అదే, అదే. మమతా అడ్డుకుంది. ఉమ్, ఉత్తరప్రదేశ్ కూడా మమతా ఇదే మాయావతి టైంలో 6 రాష్ట్రాలు చేయమని ఇచ్చింది, ఓకే. తీర్మానం చేసింది అసెంబ్లీలో. ఉమ్, ఉమ్, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఉమ్, దాన్ని. వాజ్పేయి గవర్నమెంట్ అనుకుంటా తిరస్కరించింది దాన్ని, పట్టించుకోలేదు. వాజ్పేయి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ గారు పట్టించుకోలేదు. అదే, అవును. అది చేసి ఉండాల్సింది, అప్పుడు చేయలేదు. అవును. ఉమ్, భవిష్యత్తులో స్టేట్స్ అలా సంఖ్య పెరిగినప్పుడు అది డివిజన్ చేయండి అని అడగడంలో తప్పులేదు. ఉమ్, నువ్వే ఉద్యమం చేతనే తెలంగాణ ఉద్యమం ఎట్ట రెచ్చగొట్టారు అదే, అదే. ఉమ్, చేసుకోండి. అది పక్కన పెడితే బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఉత్తరాదిలో పెరగకూడదు, దక్షిణాదిలో మాత్రమే పెంచాలి అనేటటువంటిది ఏ ప్లాట్ఫామ్ మీద యాక్సెప్టబుల్ కాదు. ఉమ్, నీకు దీనివల్ల ఏమవుతుందంటే మన సంఖ్య కాస్త పర్ఫెక్ట్ వస్తుంది. ఉమ్, ఉమ్, మనకు ఉన్న జనాభా కంటే ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఉత్తరాదోళ్ళు ఫీల్ అవ్వాలి. ఉమ్, రెండిటికి ఒకటే న్యాయం ఎట్ట అవుతుంది? మేము ఇక్కడ జనాభా భారానికి తగ్గట్టు ఉండాలి, ఉమ్, వాళ్ళకేం జనాభా తక్కువకే ఎక్కువ మందిని పెడతారా మీరు ఎంపీలని వాళ్ళు గొడవ చేయాలి. అసలు ఉమ్, మాకు అన్యాయమైన గొడవ చేయాలి. వాళ్ళు 50 అందరికి సమానం ఎట్ట పెడతారండి, జనాభా ప్రాతిపదికన చేయండి అని వాళ్ళు గొడవ చేయాలి. ఉమ్. వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని మనం నాటకం ఆడుతున్నాం దాంట్లో. అవును. కానీ దక్షిణాదికి అన్యాయం జరగకుండా కాపాడుతున్నారా బాబు గారు ఈ వ్యాఖ్యలు ఇవన్నీ? మోడీ, అమిత్ షాలు దక్షిణాదికి అన్యాయం అన్నటువంటి పాయింట్ మీద ఇక్కడ ఒక చిన్న యూటర్న్ చూడండి. తమిళనాడులో స్టాలిన్ ఉన్నప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని మీటింగ్ పెట్టాడు. ఉమ్, జగన్ ఏమో వెళ్లకుండా మద్దతు ప్రకటించాడు. ఉమ్, తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్ళింది. ఉమ్, అట్లా కేరళ ముఖ్యమంత్రి వచ్చాడు, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడు, పాండిచేరి ముఖ్యమంత్రి వెళ్ళాడు. అందరూ వెళ్ళి నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరగకూడదు దక్షిణాదికి అన్నారు. ఉమ్, వెంటనే ఫార్ములా మోడీ ఇది పెట్టాడు. ఉమ్, అంటే నీకు బాధ్యత అంత వేగంగా తీసుకున్నాడు. కాంగ్రెస్ చచ్చినా చేసేది కాదు, అవును. ఎన్నో పోరాటాలు చేస్తే కానీ చేసేది కాదు. ఉమ్, తెలంగాణలో చంపినట్టు చంపుతుంది. అవును. కానీ వీళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నారే, అదే. పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారే. ఉమ్, జనాభా ప్రాతిపదికన కాదులేయా మీకు 50% పెంచుతామని. అవును. ఉమ్, ఎనఫ్ ఇది. ఉమ్, అది తెలిసినా కూడా రాజకీయ కారణంగా ఆపుకొచ్చారు. చంద్రబాబు గారి కంటే అనుభవం ఏం కాదు కదా స్టాలిన్కి.
చంద్రబాబు కంటే అనుభవజ్ఞుడేం కాదు కదా శశి థరూర్. అవును. చంద్రబాబు అంతా ఆలోచించిన తర్వాతనే మాట మాట్లాడాడు. ఓ పక్కన భవిష్యత్తులో పిల్లలు పెరగాలని మాట్లాడగలుగుతున్నాడంటే ప్రస్తుతం మనం తిట్టుకోవచ్చు. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారా? లేదు అంటే ఈవెన్ రెస్ట్ ఆఫ్ ఎన్డీఏ లెక్కేసినా కూడా అతనికి అర్థమవుతుంది అది అన్యాయం జరగకుండా ఆపుతున్నాడు. లేకపోతే వీళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టేవాళ్ళు బేసిక్ గా. కానీ ఇది కరెక్ట్ ఫార్ములా అని తెలుగుదేశం కూడా నమ్ముతోంది. చంద్రబాబు నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారు. అందుకే కదా మన లోకేష్ గారు కూడా మహిళా రిజర్వేషన్ బిల్ అక్కడ అమలు అమ్మకపోయినా మేము చేస్తాం. కానీ ఒకటండి, ఈసారి బిల్లు ప్రవేశపెడితే బిల్లు వీగిపోకుండా ఉండే అవకాశాలు, బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎంత ఇప్పుడు పెడతారని నేను అనుకోవట్లేదు. మేబీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యాక వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరిగేటటువంటి సమావేశాల్లో పెట్టచ్చు. బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్ లో. అంటే వీళ్ళ బలం ఇంకా పెరగలేదు కదా రాజ్యసభలో గానీ. రాజ్యసభలో ఇప్పుడు లెక్క ప్రకారం మొన్న 16 తక్కువ 2/3 వచ్చేసింది. ఈ 16 కూడా వచ్చేస్తాయి. అంటే వీళ్ళు రావడం వల్ల వచ్చినట్టుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ నుంచి మన పంజాబ్ నుంచి కొంతమంది రావడం, పశ్చిమ బెంగాల్ ఈ జరిగినాయి కదా ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన దాంట్లో హైయెస్ట్ బీజేపీని గెలుచుకుంది, ఎన్డీఏ గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొక 16 తగ్గినాయి. ఏది 2/3కి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రాబోతున్నారు. 4 వీళ్ళు వచ్చారు మళ్ళీ టిఎంసీ వాళ్ళు. ఇంకొక 7-8 మంది వచ్చేస్తున్నారు. అట్లాగే బిజు జనతా దళ్ వాళ్ళు కూడా రాజీనామాలు చేసి వచ్చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళ తరపున గెలుస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏడాది ఎండింగ్ కి వచ్చేస్తాయి. అంటే ఒకేసారి 2 నెలలకు అట్టగా చేసుకుంటారు. టోటల్ గా ఏడాది ఎండింగ్ కి రాజ్యసభలో 2/3 వచ్చేస్తుంది కూటమికి. ఇప్పటికే వాస్తవంగా అయితే రాజ్యసభలో వచ్చేసినట్టు. ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారు కదా వైసీపీ, వీళ్ళందరూ ఎట్టకు మద్దతు ఇస్తున్నారు. ఆ లెక్కన రాజ్యసభ పర్ఫెక్ట్. లోక్సభకు కుదరట్లా. లోక్సభలో ఇంకా 36 కావాలి. ఏది నిన్న తృణమూలు వచ్చినా లేకపోతే శివసేన చీలినా వీళ్ళందరూ అయినా కూడా ఈ వైసీపీలు మద్దతు ఇచ్చినా కూడా ఇంకా 36 కావాల్సి ఉంటది. లోక్సభలో పెరగాలంటే 29 వరకు ఆగాలి కదా. ఆగాలి. కాకపోతే ఈ లోపు రేపు కనుక నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్ లో గెలిచింది అనుకోండి, బీజేపీ గెలిచింది అనుకోండి, మళ్ళీ వీళ్ళే వస్తారు అనుకున్నప్పుడు సమాజ్వాదీలు ఎప్పుడు చెల్తానంటున్నారు. ఏదో 20 మంది ఏమో చెల్తామంటున్నారు. అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 5-6 చెల్లడానికి రెడీలో ఉన్నారు. సమాజ్వాదీ తర్వాత డిఎంకే కూడా చీలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు అవన్నీ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలకి భారీ ప్రయోజనం ఒక రకంగా 50% దక్షిణాది మొత్తానికి కూడా. కానీ దీన్ని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే అంగీకరించలేకపోతున్నారు. ప్రయోజనం ఉన్నా సరే. అంటే సమస్య ఆయన కాంగ్రెస్ అవ్వడం. రెండోది ఏంటంటే అతను అది ఇష్టపడ్డాడు ముందు. కానీ రాహుల్ గాంధీ పార్టీ డెసిషన్ తీసుకున్నాక బాగోదని చెప్పి తన అధిష్టానానికి. అంటే జనాభా ప్రాతిపదికన వెళ్తే తెలంగాణకు అన్యాయమే కదా ఒక రకంగా. అంటే వీళ్ళు రాజకీయం చెయ్యాలనుకుంటున్నారు కానీ సమస్య పరిష్కారం కావాలనుకోవట్లేదు. పోనీ నీ ఫార్ములా ఏంటి చెప్పు. శశి థరూర్ మాట్లాడారు, ఫార్ములా ఇదే, జనాభా ప్రాతిపదికన అది ఇస్తారంటే గనక నేను చెప్పినట్టు సీట్లు తగ్గుతాయి, దానికి యాక్సెప్ట్ చేయను. అదే కదా. అప్పుడు నువ్వు నష్టపోతావని నువ్వు ఒప్పుకుంటావా? లేదులే అంటే రేపు జనాభా లెక్కలు వచ్చేదాకా ఆగమంటున్నారు వీళ్ళు. అది వీళ్ళ ఉద్దేశం. జనాభా లెక్కలు వచ్చాక వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఒక రకంగా మనకి తెలుగు రాష్ట్ర ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం రేపు లెక్కలు తేలేక తేలుతాయి. జనాభా 50% లెక్క చూసుకుంటే అదే నేను అనేది. జనాభా లెక్కలు తేలేక ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పారు మొన్న. రేపు దాంట్లో ఇంకా తగ్గుతాయేమో తెలియదు కదా. ఒకవేళ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా వేరే అడగచ్చు మనం. 2027 దాకా ఆగాల్సి వస్తుంది. కానీ ఈ విషయంలో బాబు గారి నిర్ణయాన్ని లేదంటే బాబు గారితో సంప్రదించడం ఎన్డీఏ అన్న చేస్తుందా? ప్రాధాన్యత పెరుగుతుంది ఆయనకి? ఏం లేదు ఇందులో. ఆయన ఏదో లెటర్ ఇది రాసినట్టున్నారు ఆర్టికల్ పేపర్ లో. అవును. అక్కడ సమస్య ఏంటంటే కేంద్రం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. వాస్తవంగా మొన్న ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొకటి ఏం చేశారంటే తెలివిగా ఇక ఈ 2/3 ఈ గోల్ లేకుండా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొన్న సిఫారసు ఇచ్చేసింది 821 స్థానాలు చేయండి దేశవ్యాప్తంగా. ఆ కమిటీ సిఫారసు ఆధారంగా బిల్లు పెట్టేచ్చు రేపు పొద్దున. దానికి 2/3 అక్కర్లా, మామూలుగా అమలు చేసేయచ్చు. బిల్ పాస్ అయిపోద్ది. రైట్. చూద్దాం. మొత్తానికి డీలిమిటేషన్ విషయంలో క్లారిటీ రాబోతుందా అతి త్వరలో. కాకపోతే నిజంగా 50% వైపుకి వెళ్ళాలి అనేది కేంద్రం ఆలోచన. కానీ ప్రతిపక్షం మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది జనాభా ప్రాతిపదికన వెళ్ళాలి అనేది. ఏం జరుగుద్ది ఇందులో? ఏ రాష్ట్రాలకి లేదంటే ఏ ప్రాంతాలకు అన్యాయం జరుగుద్ది, ఏ ప్రాంతాలకు న్యాయం జరుగుద్ది?